వేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్లో తొలి పోరు జరిగింది. దీనిలో ట్రంప్ 51% ఓటింగ్ సాధించి తొలి విజయం నమోదు చేశారు. వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓటింగే వచ్చింది. తాను ఆశించిన ఫలితాలు సాధించలేకపోయానని, ఇక తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని వివేక్ రామస్వామి ప్రకటించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇమిగ్రేషన్, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు వివేక్. మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు. ఈ ప్రైమరీ తొలి పోరు ముందు వరకు ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే 2 రోజుల క్రితం అనూహ్యంగా వివేక్ పై ట్రంప్ విమర్శలు చేశారు. జమ్మూ